రాజమహేంద్రవరం ప్రచురణ నిమిత్తం 20న ముద్రగడ జిఎస్ రావుల సంస్కరణ సభ అఖిలపక్షం కాపు సంఘం నాయకులు వెల్లడి. రాజమహేంద్రవరం హోటల్ మంజిరాలో ఏర్పాటు. నెల 20వ తేదీన రాజమహేంద్రవరంలోని పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావుల సంస్కరణ సభ ఏర్పాటు చేసినట్లు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరంలో సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న హోటల్ మంజిరాలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సంస్కరణ సభ నిర్వహించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగర సంఘం ఉపాధ్యక్షులు రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఉపాధ్యక్షులు చవ్యాకుల రంగనాథ్, ప్రధాన కార్యదర్శి వక్కపాటి మురళి, రాయ్ బాబ్జీ, జక్కంపూడి అర్జున్, కర్రి కాశీ విశ్వనాథ్, రాయుడు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కాపునాడు నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ముద్రగడ గారు మరణించినటువంటి సందర్భంగా ఆయన గురించి ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో కాపునాడు నాయకులు, కాపు నాయకుల్ని, అదేవిధంగా ముద్రగడ గారి అభిమానుల్ని కూడా పిలవటం జరుగుతుంది. ఈ సంస్మరణ సభ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మంజిరాలో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముద్రగడ గారి నుంచి బహుశా ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. ముద్రగడ అనగానే ప్రతి ఒక్కరికి ఒక కాపు ఉద్యమ నాయకుడు గుర్తు రావటం జరుగుతుంది. దానికంటే ముందు ముద్రగడ గారి నుంచి మాట్లాడుకోవాలి అంటే, నీతి తన మతంగాను, నిజాయితీ తన కులంగాను మలుచుకుని ముందుకు నడిచినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ముద్రగడ గారని చెప్పుకోక తప్పదు. ఇవాళ ఉన్నటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి పూర్తిగా ముద్రగడ గారు దూరం అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొండితనం, పట్టుదల, ఈ 2 లక్షణాలని పూర్తిగా వంట పట్టించుకొని వాటితోటి ఏ ఉద్యమాన్నైనా సరే ప్రజలకి చేరువ చేసేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ముద్రగడ గారు ఉండేవారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఆయన నడిపినటువంటి అనేక ఉద్యమాలు మన అందరం కూడా చూస్తున్నాము. ఆ ఉద్యమాల్లో ఆయన తాను ఇబ్బందులు పడటమే కాకుండా తన కుటుంబం ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు నడిచారు అనేది కూడా మన అందరికీ తెలుసున్నటువంటి విషయం. తన కుటుంబంలో తన భార్యని రోడ్డు మీదకి ఎచ్చటం, తన కోడల్ని, ఆడవారిని కూడా చూడకుండా భార్యని, కోడల్ని రోడ్డు మీదకి ఎచ్చటం, ఒక రకంగా న్యూరో వ్యాధితో బాధపడుతున్నటువంటి తన కొడుకుని కానీ, లేకపోతే తన 2వ కొడుకుని కానీ, ఆయన్ని కానీ చిత్రహింసలు పెట్టి వాళ్ళకి కొట్టినా కూడా ఏ రకంగానూ కూడా అధైర్యపడకుండా నాడున్నటువంటి ప్రభుత్వానికి ఎదురు తిరిగి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి ముద్రగడ గారు అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. అటువంటి వ్యక్తులు ఇవాళ చాలా అరుదుగా మనకి కనిపిస్తారు. చాలా అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన వ్యక్తిత్వం నేటి యువతరానికి ఆదర్శమైనటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఓ రకంగా ఆయన మరణానికి ముందు ఒక ఉత్తరం రాశారు. అందులో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఆవిడ ఎప్పటికీ పుణ్యస్త్రీగా ఉండాలి, నన్ను ఇంట్లోనే మీరు దొడ్లో కన్నం చేయండి, మన ఇంటి ముంగిట కన్నం చేసినట్టయితే నేను ఇక్కడే ఉండి ఇవన్నీ చూస్తూ ఉంటాను, పెద్ద కార్యం చిన్న కార్యం ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఈ రకమైనటువంటి రాసినటువంటి ఆయన వాక్యాల్ని మనం చదివితే ఒక రకంగా బాధ అనిపిస్తున్న, అంటే కట్టుబాట్లు సాంప్రదాయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒక రకంగా చూస్తే ఒక సంస్కరణవాదిగాను, ఒక అభ్యుదయవాదిగాను కూడా ఆయన మనకి కనిపిస్తారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం.
ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ కాపు కార్పొరేషన్ అనేది ఏర్పడటం, ఆ కాపు కార్పొరేషన్ వలన చాలామంది విద్యార్థులు విదేశీ విద్యని అభ్యసించేందుకు అవకాశం కలిగింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు మంచి స్థానాల్లోకి వెళ్ళటం, చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆయన కృషిని మాత్రం కాపు ఉద్యమంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరం కూడా మరువలేనటువంటి పరిస్థితి. అటువంటి ముద్రగడ గారు ఈ రోజున మన మధ్యన లేకపోవటం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. ఆయన గురించి అందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు తెలుసున్నది చాలామందికి తెలుసు, రాష్ట్రంలో తెలియని వారు ఎవరో ఉండరు. కానీ ఒకసారి ఆయన్ని మన్నం చేసుకోవటం ద్వారా ఇవాళ చిన్నపిల్లలు ఎవరున్నా వాళ్ళకు కూడా తెలియాలి. మనం చేసేటటువంటి సంస్మరణ సభ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఒకసారి స్మరించుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ జిల్లాలోనే కాకుండా ప్రక్క జిల్లాల నుంచి ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపులు కానీ లేదా వారి అభిమానులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటాం.